సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. అంతరిక్షంలో ఏది జరిగినా సరే క్వైట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా మంది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని అద్భుతాలే మనం చూస్తూ ఉంటాం. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరిగినా సరే చాలా మంది శాస్త్రవేత్తలే కాదు, మామూలు పబ్లిక్ కి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే ఏం జరగబోతోంది, ఏదో అద్భుతం జరగబోతోంది అని పెద్ద ఎత్తున ప్రచారమే కాదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఏదో అద్భుతం జరగబోతోంది, సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది ఈ రోజు అనేటువంటి వార్త పెద్ద ఎత్తున ప్రచారంలోకి అయితే వచ్చింది. అంటే 6 నిమిషాల పాటు సూర్యుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు. మధ్యాహ్నం పూటనే చీకటి కమ్ముకుంటుంది. అసలు కంప్లీట్గా రాత్రిలాగా తలపిస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఒక్కసారి మాయమైపోయిన తర్వాత, గ్రహణం పట్టిన తర్వాత కంప్లీట్లీ చీకట్లు అలుముకుంటాయి. 6 నిమిషాల పాటు ఈ అద్భుతం ఉండబోతోంది, ఈ రోజే అది జరగబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది సోషల్ మీడియాలో. చాలా మంది దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి సూర్యగ్రహణం ఈ రోజు అవుతుందట, ఈ రోజు పూర్తిగా సంపూర్ణంగా సూర్యుడు కనిపించకుండా పోతాడట, ఏ టైంలో జరగబోతోంది, ఏంటి అసలు ఎందుకు జరుగుతోంది, ఇట్లాంటి విషయాలు చాలా మంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇందులో ఈ వార్తలో నిజం ఎంత, ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా, ఇప్పుడు నేను పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. పగటిపూట కూడా చీకట్లు కమ్ముకుంటాయి. 6 నిమిషాల పాటు మొత్తం చీకటిమయం కాబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నాయి. సో సూర్యగ్రహణం గతంలో 1991లో చోటు చేసుకుంది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు సంభవించబోతోందని ఒక విపరీతమైనటువంటి ప్రచారం అయితే సాగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టులతో చాలామంది సూర్యగ్రహణం ఈరోజు ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2025 ఆగస్టు 2న సూర్యగ్రహణం ఏర్పడుతుందనే ప్రచారం, అసలు అందులో ఎలాంటి వాస్తవం లేదు అని నిపుణులు స్పష్టంగా చెప్పేశారు. నాసా కూడా ఈ వాదనలు ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా తప్పు అనేటువంటిది స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరి సూర్యగ్రహణం ఎప్పుడుంది, ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది అంటే 2027 ఆగస్టు 2వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం చోటు చేసుకోబోతోంది. అయితే దీన్ని కొందరు ఈ ఏడాదే జరగబోతోంది, ఆగస్టు 2 అంటే ఈ రోజే 2025 సంవత్సరంలోనే ఇది జరగబోతోంది అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఆగస్టు 2, 2027లో ఇది జరగబోతోంది, కానీ ఈ సంవత్సరమే జరగబోతున్నట్టుగా ప్రచారం అయితే చేస్తున్నారు. సో భూమిపై పూర్తిగా చీకట్లు కమ్ముకునే పరిస్థితి కూడా ఉండదు. అంటే 2027లో ఏదైతే ఆగస్టు 2వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఏదైతే జరుగుతుందో అప్పుడు కూడా పూర్తిగా చీకటిమయమైపోతుంది. అసలు సూర్యుడు మొత్తంకే కనిపించకుండా పోతాడు, 6 నిమిషాల పాటు చీకట్లు ఉంటాయి అనేటువంటి ఏదైతే వార్త ప్రచారం అవుతోందో అది కూడా తప్పే. అలాంటి పరిస్థితి ఉండదు అని కూడా శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 21వ శతాబ్దంలో ఇది అత్యంత దీర్ఘకాలికమైనటువంటి సంపూర్ణ సూర్యగ్రహణాల్లో ఒకటిగా మాత్రం ఉండబోతోంది అని చెప్తూ ఉన్నారు. కొన్ని దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణాలు 6 నిమిషాల 23 సెకండ్ల వరకు ఉంటుంది. ఈ గ్రహణం దక్షిణ ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు అంటే స్పెయిన్ వంటివి, ఉత్తర ఆఫ్రికా వంటి ప్రాంతాలు, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్ వంటి ప్రాంతాల్లో, అట్లాగే మధ్యప్రాచ్యం అంటే సౌదీ అరేబియా, యమన్, సోమాలియా వంటి దగ్గర మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈజిప్ట్లోని లక్సోర్లో ఎక్కువ సమయం ఇది కనిపించబోతోంది. అంటే సంపూర్ణ సూర్యగ్రహణం అక్కడ ఈజిప్ట్లో మాత్రమే, అది ఈజిప్ట్లోని లక్సోర్లో మాత్రమే ఇది పూర్తిగా కనిపిస్తుంది అనేటువంటిది ఒక అంచనా అయితే ఉంది. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ రోజున పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే చూడగలుగుతామని ఖగోళ నిపుణులు అయితే ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మన దగ్గర కూడా మొత్తంగా కనిపించదు,
కేవలం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో మాత్రము కొద్దిగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. అయితే 2025లో ఏర్పడబోతున్నటువంటి ఈ 4 గ్రహణాలు ఏవైతే ఉన్నాయో, 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు అయితే ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. 2 సూర్యగ్రహణాలు పాక్షికంగా ఉంటాయి, 2 చంద్రగ్రహణాలు సంపూర్ణ గ్రహణాలుగా ఉండబోతున్నాయి. మార్చిలో 2 ఆల్రెడీ మనం చూసేసాం. సెప్టెంబర్లో ఇంకా 2 రాబోతున్నాయి. అంటే ఆ నెక్స్ట్ మంత్ మనము చూడబోతున్నాం. మార్చి 14వ తారీఖున మనం సంపూర్ణ చంద్రగ్రహణం చూసాం. మార్చి 29న పాక్షిక సూర్యగ్రహణం చూసాం. ఇప్పుడు సెప్టెంబర్ 7, 8వ తారీఖున మనం సంపూర్ణ చంద్రగ్రహణం చూడబోతున్నాం. సెప్టెంబర్ 21న పాక్షిక సూర్యగ్రహణం మనం చూడబోతున్నాం. ఇక సెప్టెంబర్ 7, 8న ఏర్పడేటటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో భారత ప్రజలు కొంత వీక్షించే అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఖగోళ పరిశోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, సో ఈరోజు ఏదైతే సూర్యగ్రహణం ఉండబోతోంది అనేటువంటిది ఏదైతే చెప్తున్నారో, ప్రచారం ఏదైతే జరుగుతుందో అది వాస్తవం కాదు, అది తప్పు. సూర్యగ్రహణం ఉండబోతోంది, కానీ 2027వ సంవత్సరం ఇదే తారీఖున, అంటే ఆగస్టు 2వ తారీఖున మనం సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అయితే చూడబోతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు